హలో హాయ్ అందరికీ. ఎక్కడికి మళ్ళీ అలా సరదాగా సాయంత్రం బయటికి వెళ్ళాం. మార్కెట్లో ఏం జరిగిందో మీరే చూడండి. ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యింది. ఏదనుకున్నామో ఏదయ్యిందో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. వీడియో ఎక్కువ లెంత్ లేదు, వీడియో ఎక్కువ లెంత్ ఉంది, కాకపోతే మీరు లెంత్ పెడితే చూడట్లేదు. అందుకోసం అంత కటింగ్ చేసి చిన్నగా పెట్టా. జస్ట్ 5 minutes ఉంటుంది వీడియో. ప్లీజ్ డూ వాచ్ 5 minutes కంటిన్యూ, నో స్కిప్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోలోకి వచ్చేద్దామా. ఫస్ట్ టెంకాయతో స్టార్ట్ చేసేసాం. మా వాళ్ళు కూతురు తండ్రి ఇద్దరు కలిసి టెంకాయ తాగారు. మేమిద్దరం కలిసి జిలేబీ తిన్నాం. జిలేబీ తిన్న క్లిప్ మా ఆయన వీడియో అంటే తీయలేదు, అది మిస్ అయింది. జిలేబీ నేను నా కొడుకు జిలేబీ తిన్నాం. వాళ్ళిద్దరూ టెంకాయ బోండా తిన్నారు, తాగారు. అందులో కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా తిన్నారు. ఇంకా అలా లోపలికి మార్కెట్లోకి వెళ్తున్నాం. మేము అలా సరదాగా సాయంత్రం వెళ్ళాం. నైట్ వెళ్తే ఉంటుంది అబ్బాబ్బా, అసలు కాలు పెట్టడానికి ప్లేస్ కూడా ఉండదండి. సాయంత్రం కాబట్టి ప్రశాంతంగా ఉంది మార్కెట్. పెద్ద మార్కెట్ ఇది. చిన్న మార్కెట్ మా క్వార్టర్స్ పక్కనే ఉంటుంది. ఆసన్సోల్లో ఇది పెద్ద మార్కెట్. మా క్వార్టర్స్ పక్కన చిన్న మార్కెట్ అని ఉంటుంది. చిన్న మార్కెట్లో రేట్లు ఎక్కువ. ఇక్కడికి అక్కడికి ఒక 20 రూపీస్ డిఫరెన్స్. ఇక్కడ పాలకూర పట్టుకున్నాడు కదా మా ఆయన, అది ఇక్కడ 40 ఉంటే మేము ఉండే మార్కెట్ దగ్గర 60. ఆఫ్టర్ ఆల్ పాలకూర అంత రేట్ అసలు. మన సైడ్ జస్ట్ 10-20, అంతకు మించి ఉండదు. పాలకూర, బెండి, కాకరకాయలు, ఇలా కొన్ని కాయగూరలు తీసుకున్నాం. ఇవేంటివో గెస్ చేయండి. తెలియకపోతే కామెంట్ చేయండి, నేను కామెంట్లో చెప్తా. ఇక్కడ ఇదేంటిదో కూడా తెలియదు నాకు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మా ఆయన తీసుకోమంటుంటే చిన్నది తీసుకో, టేస్ట్ చూద్దాము అని చెప్తున్నాను నేను. ఇక్కడ బీన్స్ తీసుకున్నాం. బీన్స్ వచ్చేసి అర్ధ కేజీ 70-80 ఉందండి. మన సైడ్ ఎంత ఉందో కామెంట్ చేసి చెప్పండి. 70 రూపాయలు బీన్స్, 1/2 కిలో. అలా వెళ్ళిపోతున్నారు. ఆకుకూరలు ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత టేస్ట్ ఉండవు కాబట్టి ఎక్కువ తీసుకోలేదు. ఇక్కడ మామిడి పళ్ళు. మా బాబు చూడండి ఎలా అవుతున్నాడు. ఇది జాక్ ఫ్రూట్ కర్రీ చేసుకొని తింటారంట, మరి తెలీదు, నేను ఎప్పుడు ట్రై చేయలే. ఇక్కడ మళ్ళీ ఏం తీసుకుంటాడో మా ఆయన, నాకు తెలిసి మిరపకాయలు ఉంటుంది లేదా టమోటా ఉంటుంది. టమోటా 1 కేజీ 80 రూపీస్ అనుకుంటా. 80 రూపీస్, 100 కేజీ, 1 కిలో. 1 కిలో టమాటా 80 రూపాయలు, 70 రూపాయలు ఉంది. మా ఆయన 1/2 కిలో తీసుకున్నాడు. ఇక్కడ మిరపకాయలు చూడండి, అవి ఇవి ఎంత డిఫరెన్స్ ఉన్నాయి కదా. మన సైడ్ ఉండేలా కొన్ని ఉన్నాయి, వీళ్ళ సైడ్ ఉండేలా కొన్ని ఉన్నాయి. రేట్లు అయితే దంచి కొడుతున్నారు. అబ్బాబ్బా, మామూలు రేట్ కాదులేండి అసలు. కాయగూరలు కొనాలంటేనే భయం వేస్తుంది, తినాలంటేనే భయం వేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఫ్రూట్స్కి వచ్చేసాం. ఫ్రూట్స్లో చాలా ఉన్నాయి, కానీ మా పిల్లలకి ఎక్కువ మ్యాంగో ఇష్టం కదా. ఇది ఏం మ్యాంగో అని అన్నారు అబ్బా, లింగడ బీహారీ స్టైల్ అంట, లింగడ మ్యాంగో అంట. చూడాలా ఎట్లుంటుందో, టేస్ట్ చేద్దామని తీసుకుంటున్నాడు మా ఆయన. మ్యాంగో తీసుకుంటున్నాడు, 1 కేజీ తీసుకున్నాడు. కేజీ 150-170 ఎంతో ఉంది. లింగడ మ్యాంగో అంట. పలకడానికి రావట్లేదు నాకు, అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంకేంటి, మ్యాంగోస్ ఇవి అన్నీ అవే. ఇవి లింగడ అంటున్నారు. నేను ఒకవేళ వాయిస్ ఇస్తే కాపీరైట్ వస్తుందేమో అన్నట్టు వాయిస్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఏదో కూరగాయలు కొత్తగా ఉన్నాయి కొన్ని, చూద్దాం. అలా వచ్చి అక్కడ మ్యాంగోస్ తీసుకొని, వెజిటేబుల్స్ తీసుకొని, ఇక్కడ బనానా తీసుకొని, ఇక్కడ ఇంకా కొన్ని షాప్సే ఓపెన్ చేయలేదు. తార్పాలు కట్టి పెట్టినారు చూడండి, అలా కొన్ని షాప్స్ ఓపెన్ చేయలేదు ఇంకా. మేము ఎలా అంటే, మా పాప డ్యాన్స్ క్లాస్ సాటర్డే కదా, సాటర్డే అలానే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి అలా మార్కెట్కి వెళ్ళాం సాయంత్రం. లేడీస్ బాగున్నాయండి అసలు. మనం మార్కెట్లోకి పోతే ఒక 2 hours 3 hours పడుతుంది, అంత రాను పెద్ద మార్కెట్. కాకపోతే మేము జస్ట్ అలా వెజిటేబుల్స్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోవాలా 4కే. మా ఆయన తొందర వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని వెళ్ళాలా కదా అన్నట్టు. తమలపాకులు చూడండి ఎలా ఉన్నాయో, పెద్దగా ఉన్నాయి. మన సైడ్ బాగుంటాయి చిన్నగా, ఇవి కూడా ఏమో మళ్ళీ ఇంత పెద్దగా ఉన్నాయి. అయిపోయింది మార్కెట్లో కొన్ని అలా వెజిటేబుల్స్ తీసుకొని. మీకు ఆసన్సోల్ మార్కెట్ నచ్చితే చెప్పండి. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, చూపిస్తా. ఇక్కడ కుండ తీసుకుంటున్నాం చిన్నగా, చూస్తున్నాం ఎక్కడ బాగున్నాయి కుండలని.
మా పాప దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూస్తుంది కుండ ఎలా ఉంది ఏంటి అని. కుండ ఎందుకు తీసుకున్నాము గెస్ చేయండి, గెస్ చేసి చెప్పండి నాకు. అది కుండ మేము తీసుకున్న కుండ ఎందుకు తీసుకున్నాం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చెప్తా, అడిగితే చెప్తా అండి, ఊరికే ఎలా చెప్తా. అది తీసుకున్నాం మేము చిన్నది, అది ఎందుకు తీసుకుని ఉంటాం, దాంతో ఏం అవసరం వచ్చింది ఇప్పుడు అనేది గెస్ చేసి కామెంట్ చేయండి. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. మా బాబు నేను కనిపిస్తా వీడియోలో సబ్స్క్రైబ్ అంటున్నాడు. డూ సబ్స్క్రైబ్ ఎవ్రీవన్. అలా మీకు ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ చెప్తా.